నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు క్రేస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ఎట్లా చూడొచ్చు, అసెంబ్లీకి రాకపోతే జగన్కి చర్యలు తీసుకోవాల్సిన మార్గదర్శకాలను కేంద్రం అంటే లోక్సభ సూచించాలి అనే విధంగా ఓం బిర్లాతో ఇక్కడ ఏదైతే తిరుపతిలో సాధికార సదస్సు జరిగిందో ఆ సాధికార సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఓం బిర్లాతో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అంటం జరిగింది. రోలు వెళ్ళి మధ్యలోకి మొరపెట్టుకున్నట్టు చూడండి, అంతకని నేను వెళ్ళేది దాంట్లో. ఆయన ఇబ్బంది పడుతున్నారంటారా ఓం బిర్లా? కాదు, నాకు అసలు అర్థం కాదు. ఈ వ్యక్తిగత ఎజెండాలతో ఏం సాధిస్తారు? ఇదే స్పీకర్ గారు ఫ్లోర్లో నిలబడి జగన్మోహన్ రెడ్డి జీతాలే తీసుకోవట్లేదని చెప్పాడు. ఇప్పుడు మనకి రూల్ బుక్ ఈజ్ వెరీ క్లియర్. 60 రోజులు అసెంబ్లీ పని దినాల్లో ఓ రోజు ఆర్డర్ అయితే సరిపోద్దని అల్లే పెట్టారు. అమెండ్ చేయండి, ఎవరు కాదన్నా. మీరు అమెండ్ చేయకుండా ఇక్కడ కదా పార్లమెంట్ చేయాల్సి. అదే చెప్తున్నాను సార్, అమెండ్ పార్లమెంట్ లెవెల్లోనే చేసుకుంటండి. వీళ్ళు పరిమాణత్వాన్ని వెళ్ళేటోళ్ళకి వీళ్ళందరికీ ఆబ్లిగేషన్లో పార్లమెంట్లో ఇప్పిస్తారు. ఎగ్జాంపుల్ రాజ్యసభ ఆ బిజినెస్ మ్యాగ్నెట్ ఎందుకు వస్తాడు? మళ్ళీ వాళ్ళకి లక్షికలే. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక పరిమాణత్వాన్ని నేను ఎందుకు ఎక్స్పోజ్ చేసి మాడాలని కాదు కానీ ఇన్ జనరల్ నేను చెప్తున్నా. ఒకప్పుడు రాజ్యసభ అంటే నాకు తెలిసి అత్యంత మేధా సంపత్తి ఉన్న గౌరవ ప్రొఫెసర్లు లేదంటే న్యాయ కోవిదులు ఇలాంటి వాళ్ళు అందరూ ఉండేవారు. ఇప్పుడు అందరూ లోపు బయట బిజినెస్ మ్యాగ్నెట్లే, అందరూ సుజనా చౌదరి లేటోళ్ళే, సీఎం రమేష్ లేటోళ్ళే. ఇలాంటి ఉన్నప్పుడు ఏ వ్యాపారం నడుస్తుంది అక్కడ? కొద్దిగా బీజేపీ నుంచి ఉన్నట్టున్నారు. ఆడి నుంచైనా ఉండండి సార్, నేను మళ్ళీ మాట్లాడుతుంది అదే. అతను పార్లమెంట్ ఉండే, గతంలో రాజ్యసభ అవునండి. అందరూ వ్యాపారస్తులేనే, మ్యాక్సిమం వ్యాపారస్తులు. వాళ్ళకి ఏడు తెలుస్తుంది. లోపలికి వెళ్ళి అది ఫోన్ వస్తుంది, ఇంత ఉంది టార్గెట్ మనం చేసేయాలి అది అంటే బయట పోతుంది. రేపు రాను. అక్కడ వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి, ఇక్కడ వీళ్ళ బాధలు వీళ్ళకున్నాయి. ఎవరెవరు అతిథులు కాదు ఇందులో వచ్చి పర్సనల్గా కడుపు మంటతో పిల్లి కలక శాస్త్రంలోకి వెళ్ళి పురంధేశ్వరమ్మకి చెప్తే ఏదో అన్ని పనులు ఆవిడే చేసేయగలిగినట్టు ఆవిడకి చెప్తున్నాడు ఆయన. గౌరవులు పెద్దలు పురంధేశ్వరమ్మ గారు కూడా పూనుకోవాలని. మీరు అన్నట్టు ఒకవేళ చేస్తే ఇదే విభజన అప్పుడు కేంద్ర మంత్రి పదవిలో ఉండి కూడా గమ్మును కూర్చున్నప్పుడు అప్పుడెందుకు మాట్లాడారు? ఏడు సాధించారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మౌనమునుల్లో కూర్చున్నారు కదా వీళ్ళందరూ. కాంగ్రెస్ లోనే ఉన్నారు కదా, కేబినెట్ మంత్రిగా ఉన్నారు. మౌనం ఎందుకు వహించారు అప్పుడు? రాష్ట్ర సమస్యలు ఏం జ్ఞాపకం రాలేదు. ఇప్పుడు ఎన్ని సమస్యలతో ఒడిదుడుకులు లేపే తీర్చిదిద్దేద్దాం మళ్ళీ రియలెక్ట్ అయ్యారు కూడా కదా మీరు. ఈ సమస్యల మీద ఎందుకు? అలా జగన్మోహన్ రెడ్డి ఆబ్సెంట్, అలా సుజనా చౌదరి గారు పార్లమెంట్కి వెళ్ళలేదట, ఇలాంటి పితురీలతో అన్నాల కాలక్షేపాలు చేస్తారు. నాకు అర్థం అవ్వదు. ఎందుకని నవ్వుతాడు ఓం బిర్లా. ఓహో బ్రహ్మాండంగా ఉంది, మంచి కాన్సెప్ట్ తెచ్చా అన్నట్టుకి. మన ఇద్దరు చేతిలో లేని కాన్సెప్ట్ మన ఇద్దరం మాడుకుంటే భలే ఉంటుందండి. ఆ తెల్లుది అన్నట్టు జోగి జోగి రాసుకుంటే బుగ్గి రాలిందని, అంతకన్నా ఇంకేం లేదు. మార్గదర్శకాలు ఇప్పుడున్న మార్గదర్శకాల ప్రకారం అవ్వదనే కదా. ఎందుకు అవ్వదు? 60 రోజులు ఒక రోజు వస్తే సరిపోద్ది అన్నప్పుడు అది వచ్చి అక్కడ మనకు ఉద్ధరించేది ఏం లేదని అర్థం కదా. ఆగండి, వచ్చి ఉద్ధరించేది ఏం లేదని కాన్సెప్ట్ వెయిట్ అవ్వదనే కదా. అవ్వదు, అందుకనే కదా అడిగేది. ఎలా అంటే వెయిట్ వేసేద్దాం అని కాన్సెప్ట్ అంటే వాట్ కాన్సెప్ట్ యువర్ డ్రైవింగ్ అనేది అర్థం చేసుకోండి. అదే నేను అనేది అది వన్జెట్టే కదా. లోక్సభ స్పీకర్ని ఇప్పుడు అడుగుతున్నారంటే ఇప్పుడు ఆ దిశగా మార్గదర్శకాలు ఇవ్వండి అంటే ఇప్పుడున్న మార్గదర్శకాల ప్రకారం అవదనే కదా. ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలి? కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ దేవాలా తెస్తే కూడా మార్పులు జరుగుతాయి కదా. 12B అసెంబ్లీ పరిమితం కాదు కదా. 12B గురించి కూడా చర్చ అవుతుంది కదా. ఎందుకు రేపు కోర్టు డైరెక్షన్ ఇస్తుంది సార్, 2 రోజులు ఆగండి, వెరిడిక్ట్ వస్తుంది. అప్పుడు ఎందుకు రారో, ఎందుకు మాట్లాడరో, ఎందుకు మీరు ఎవరో అన్ని సమాధానాలు చెప్పొచ్చు. మీరు చెప్పొచ్చు, పవన్ కళ్యాణ్ గారు చెప్పొచ్చు, చంద్రబాబు గారు చెప్పాలి, చాలా మంది కేబినెట్ మంత్రులు ఉన్నారు కదా. ఎవ్వం రావును ఇవన్నిటికీ సమాధానాలు అవే. కోర్టు న్యాయపరంగా ఇచ్చిన ధర్మపేట ఇచ్చిందని ధర్మాన్ని దద్దరిల్లిపోదా? అంతకన్నా ఇంకేం లేదు. తినబోతే రుచికి ఎందుకు వాసనకి అర్రులు చేర్చి ఇప్పుడే నుంచి తినేద్దాం ఆబా ఎందుకు?